చంద్రబాబు దిక్కుమాలిన విద్యుత్ ఒప్పందాలతో రాష్ట్రానికి ఏటా 2,000 కోట్ల రూపాయలు ఖజానాకు లాస్ అయిందని ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అంటే 25 ఏళ్లకు 50,000 కోట్ల రూపాయల సంపద నష్టపోయామని కీలక ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో ఏపీకి చవకైన ధరతో నాణ్యమైన విద్యుత్ను అందించామన్నారు. ఇక ప్రధానంగా చంద్రబాబు హయాంలో విద్యుత్ కొనుగోలు ఎన్డీఏ కూటమి సర్కార్పై తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రం తిరోగమనం వైపు పయనిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో దళారీల రాజ్యం నడుస్తుందన్న జగన్ ఏపీలో బాధాకరమైన పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. రెడ్ బుక్ పాలనతో రాజ్యాంగానికి తూట్లు పొడిచారని, బడ్జెట్తో ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయారని మాజీ సీఎం ఆరోపించారు. కూటమి అధికారంలోకి రాగానే వాలంటీర్ల ఉద్యోగం పోయిందంటూ ధ్వజమెత్తారు. ఏపీలో 108, 104 పడకేసిందని, చంద్రబాబు హయాంలో డిస్కంలు నిర్వీర్యమయ్యాయని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా లిక్కర్, ఇసుక స్కామ్లు, ప్యాకాట క్లబ్లు కానవస్తున్నాయని మండిపడ్డారు. కలెక్షన్ మెకానిజంతో మాఫియా నడుస్తోందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ సీఎం జగన్. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం సాధ్యమేనా అన్న పరిస్థితి నుంచి, గవర్నమెంట్ బడులు ఏ రోజైనా ప్రైవేట్ బడులతో కాంపిటీషన్లో చేయగలుగుతాయా అన్న పరిస్థితి నుంచి మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులతో ప్రైవేట్ బడులు కాంపిటీషన్ లేకి తీసుకొచ్చిన పరిస్థితులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే చూసాం. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే సిబిఎస్ఈ, ఐబీ దాకా ప్రయాణం తీసుకొచ్చింది ఎవరంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. జరిగింది ఎప్పుడంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు ఎప్పుడు జరిగాయి అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కనిపిస్తాయి. నాడు నేడుతో స్కూళ్ళు ఎప్పుడు బాగుపడ్డాయంటే, ఎప్పుడు జరిగాయంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కనిపిస్తుంది. 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లు డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్పి ప్యానెల్తో డిజిటల్ బోధన ఎప్పుడు ఆరంభమైంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు ఎప్పుడు కనిపించాయని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ 3వ తరగతి నుంచి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. బడులకు పోతా ఉన్న పిల్లలకు తల్లులను ప్రోత్సహిస్తూ పిల్లలను బడికి పంపించేలా తల్లులను